వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఐబిఎస్ అండ్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత ఎటువంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలంటే, అండ్ అలానే వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐబిఎస్ అండ్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ మనం ఐబిఎస్ చూసుకున్నట్టయితే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది మోస్ట్లీ ఒక సైకోసొమాటిక్ డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు దీన్ని సిండ్రోమ్ అని అన్నామంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్, గ్రూప్ ఆఫ్ డిసీజెస్ కలిసి వస్తుంది కాబట్టి దీన్ని సిండ్రోమ్ కిందికి మనం కన్సిడర్ చేసుకుంటూ ఉన్నాం. దీంట్లో గ్యాస్ట్రైటిస్, ఐబిఎస్ కానీ లేకపోతే జీఈఆర్డి కానీ, కాన్స్టిపేషన్, డయేరియా అనే సింటమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి సిండ్రోమ్ కింది కన్సిడర్ చేయడం జరిగింది. సైకోసొమాటిక్ డిజార్డర్ అని ఎందుకు అన్నామంటే సైకలాజికల్ స్ట్రెస్ వల్ల లేకపోతే బ్రెయిన్ ఇచ్ వల్ల ఏమవుతుందంటే మనం స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్టీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే దాని ఫంక్షనింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. పేగులో సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే పేగులో సెన్సిటివిటీ పెరుగుతుందో మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ప్రాపర్ డైజెషన్ అవ్వకుండా మోషన్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. దీన్ని డయేరియా కిందకి మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇది ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో రన్ అవుతూ ఉంటుందో దాన్ని అప్పుడే మనం ఐబిఎస్ కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరిలో ఎక్కువ చూస్తామని మనం చూసుకున్నట్టయితే ఏజ్ ఫ్యాక్టర్ మనం చూసుకున్నట్టయితే మోస్ట్లీ అది ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువగా చూస్తాం. బికాస్ ఆఫ్ సర్టన్ మెడికేషన్స్ వాళ్ళు ఎక్కువగా లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు. హైపర్ టెన్షన్స్ కానీ డయాబెటీస్ కానీ లాంగ్ టర్మ్ వాడుతూ ఉంటారు కాబట్టి దానివల్ల ఏమవుతుంది, కాన్స్టిపేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కాన్స్టిపేషన్ క్రానిక్గా రన్ అవుతూ ఉంటుందో అది లేటర్ ఐబిఎస్కి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇది మిడిల్ ఏజ్ గ్రూప్ పీపుల్లో ఎక్కువగా చూస్తుంటాం. మిడిల్ ఏజ్ అంటే ఏంటి, 40+ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం. బట్ ఈ జనరేషన్లో ఏంటంటే చిన్న వాళ్ళల్లో, చిన్న ఏజ్ గ్రూప్స్లో కూడా చూడడం చాలా కామన్గా ఉంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఇప్పట్లో ఏంటి 25 కానీ 30+ వాళ్ళల్లో కూడా ఐబిఎస్ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్న వాళ్ళల్లో కొంచెం రేర్గా చూస్తాం, ఎందుకంటే క్రానిక్ కాన్స్టిపేషన్ రన్ అయినప్పుడు ఐబిఎస్కి టర్న్ అవుతుంది కాబట్టి జనరల్ కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ కిడ్స్. బట్ అది లాంగ్గా రన్ అయినప్పుడు అది ఐబిఎస్కి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. ఇది సర్టెన్ ఏజ్ గ్రూప్స్లో మనం చూస్తూ ఉంటాం. ఎందువల్ల ఈ ఏజ్ గ్రూప్లో చూస్తుంటాం, మెయిన్ కాజ్ మనం ఐబిఎస్కి చూసుకున్నట్టయితే స్ట్రెస్ ఫ్యాక్టర్ అండి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఆ సెన్సిటివిటీ అనేది పెరిగి కొన్ని వాసోవైగల్ రిఫ్లెక్సెస్ అనేవి జరుగుతాయి బాడీలో. బ్రెయిన్ అండ్ గట్ యాక్సిస్ రిలేషన్ అనేది ఉంటుంది. బ్రెయిన్ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల ఈ గ్యాసెస్ సెక్రీషన్ అనేవి ఎక్కువగా అవుతాయి. గ్యాసెస్ సెక్రీషన్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతాయో గ్యాస్ట్రైటిస్ కానీ ఐబిఎస్ కానీ లీడ్ అయ్యే అవకాశాలు, ఇది మెయిన్ కాజ్ మనం చూసుకుంటూ ఉంటాం. కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి. అలాంగ్ విత్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎవ్రీడే ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ టైమింగ్లో తీసుకోకుండా మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, పీచు పదార్థాలు తగ్గడం వల్ల కానీ ఈ ఐబిఎస్ అనేది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. ఆల్కహాల్ స్మోకింగ్ కూడా మెయిన్ రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది స్మోక్ చేస్తేనే వాష్రూమ్ పాస్ చేస్తూ ఉంటారు. సో అది టెండెన్సీ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మీ ప్రాపర్టీస్ అనేవి తగ్గిపోతాయి. ఒక మెడిసిన్ ఇస్తేనే మీకు మోషన్ వచ్చే అవకాశాలు లేటర్గా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ థైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఎక్కువగా చూస్తుంటాం. హైపోథైరాయిడిజంలో ఏంటి, కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ కామన్. హైపర్ థైరాయిడిజంలో డయేరియా ఈజ్ వెరీ కామన్. సో ఇవి ఆల్టర్ అవుతూ ఉంటాయి. ఇవి మెయిన్ కాజెస్ మనము ఐబిఎస్లో చూసుకుంటూ ఉంటాం. ఓకే. అండ్ డాక్టర్, లాంగ్ రన్గా ఉంటే అప్పుడు మనం దీన్ని ఐబిఎస్గా పిలుస్తామని చెప్తున్నారు. సో ఆ లాంగ్ రన్ అంటే ఎంత టైం వరకు, అంటే 6 months or 1 month? ఓకే, జనరల్గా ఏంటంటే ఐబిఎస్లో లాంగ్ టర్మ్ అంటాం. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ బయట అన్హెల్దీ ఫుడ్ తిన్నాం, డయేరియా వచ్చింది మనకి అన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ కామన్. మనకి పడలేదు, బ్యాక్టీరియా వల్ల వచ్చింది అని అనుకోవచ్చు. బట్ ఇలాగ మనం ఇంట్లో ఫుడ్ తిన్నా కానీ మీకు మోషన్ పాస్ అవుతుంది. కొంతమందికి ఫుడ్ తినేటప్పుడే అర్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. తిన్న వెంటనే వాళ్ళు వాష్రూమ్కి రష్ చేస్తూ ఉంటారు, పెయిన్ సివియర్గా వస్తూ ఉంటుంది. సో ఇలా ఫ్రీక్వెంట్గా అయ్యేది మోర్ దెన్ 6 months అయింది అన్నప్పుడు దాని క్రానిసిటీ పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇనీషియల్గా సిమ్టమ్స్ స్టార్ట్ అయింది, బయట తిన్న తర్వాత కొన్ని రోజులు అవాయిడ్ చేస్తాం మనం నెక్స్ట్ టైం ఏదైనా నాన్ వెజ్ ఇంట్లో వండుకున్నా కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. జనరల్గా చారు తిన్నా కానీ వెజెస్ తిన్నా కానీ వస్తుంది అన్నప్పుడు అది సర్టన్ ఐబిఎస్ సివియారిటీ పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అండ్ డాక్టర్, చాలా మంది ఇలాంటి కేసెస్లో గ్యాస్ టాబ్లెట్ అనేది వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉందా, లేదంటే ఏమంటారు? జనరల్లీ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మీరు బిఫోర్ ఫుడ్ మెడిసిన్ వేసుకుంటారు, గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రీషన్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో మీకు ఆ తేల్పులు రావడం కానీ, మంట కానీ, ఛాతీలో మంట, కడుపులో మంట, ఇవన్నీ కొంచెం తగ్గుతూ ఉంటాయి. అదేంటి టెంపరీ రిలీఫ్ మాత్రమే. గ్యాస్ట్రైటిస్ ఎందుకు అవుతుంది, మీకు స్టమక్లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది, స్టమక్ లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ అవుతుంది కాబట్టి దాన్ని గ్యాస్ట్రైటిస్ అని టర్మ్ చేస్తారనమాట. సో ఎందుకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది
ఏమవుతుంది, ఇదే అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, నాన్ వెజ్ కానీ, మసాలా ఫుడ్స్ కానీ కాన్స్టెంట్గా తింటూ ఉన్నారు అన్నప్పుడు స్టమక్ లేయర్స్ అనేవి డిప్లీట్ అవుతూ ఉంటాయి, అంటే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన అందరి గట్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నారో గుడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అవుతూ ఉంటుంది. అన్హెల్దీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, ఆయిల్స్ రీయూజ్ చేసి కానీ ఎప్పుడైతే కాన్స్టెంట్గా తీసుకుంటూ ఉన్నారో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అవుతుంది స్టమక్లో. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా పైలప్ అవుతుందో స్టమక్ అనేది డ్యామేజ్ అవ్వడం, లేయర్స్ డిప్లీట్ అవ్వడం, అల్సర్స్ ఫార్మేషన్ అవ్వడం, ఇవన్నీ క్రానిక్గా రన్ అవుతూ ఉంటాయి. లేటర్ అది గ్యాస్ట్రైటిస్ సివియారిటీ పెరుగుతుంది. మీరు మెడిసిన్ వేసుకున్నప్పుడు సిమ్టమ్స్ మీకు తెలియవు అంతే, బట్ ఇంటర్నల్ ప్రాబ్లం అయితే అలాగే ఉంటుంది. సో అది కాన్స్టెంట్గా మీరు తీసుకోకుండా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి, ఫుడ్ చేంజెస్ చేసి, ఎంటీ స్టమక్లో టీ కాఫీస్ అవాయిడ్ చేయడం, ఇంకా ఫర్దర్గా మేనేజ్మెంట్ కూడా చెప్తాను, అలాంటి మేనేజ్మెంట్స్ చేసినప్పుడు ఇలాంటి డిసీజెస్కి మనం దూరంగా ఉండొచ్చు. ఓకే. అండ్ డాక్టర్, అంటే ఇప్పుడు మీరు ఇంతకు చెప్పారు పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని చెప్పి, ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామని చెప్పి, అసలు అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వారిలో లేదంటే ఒక్క జెండర్ని బట్టి సిమ్టమ్స్లో చేంజెస్ ఉంటాయి, లేదంటే సేమ్ సిమ్టమ్స్ ఉంటాయా డాక్టర్? సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఐబిఎస్ సిమ్టమ్స్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అని ముందు చెప్పుకున్నాం. మెయిన్ సిమ్టమ్ మనం చూసుకున్నట్టయితే కొంతమందిలో కాన్స్టిపేషన్ చాలా కామన్గా ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? హార్ట్ స్టూల్ రావడం, మోషన్ గట్టిగా రావడం, ఎవ్రీడే మోషన్ వచ్చినా అన్సాటిస్ఫాక్టరీ ఉండడం, లేకపోతే 2 days వన్స్ మోషన్ రావడం, ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఐబిఎస్లో. అండ్ కొంతమందిలో ఏంటి? డయేరియా ఎక్కువగా ఉంటుంది. డయేరియా అంటే లూజ్ మోషన్స్, తిన్న వెంటనే మోషన్ పాస్ చేయడం కానీ, లూజ్గా మోషన్ రావడం కానీ, ఫ్రీక్వెంట్గా 4 to 5 times మోషన్ రావడం. ఐబిఎస్ వాళ్ళలో ఎక్కువగా బయటికి వెళ్ళే ముందు మోషన్ రావడం, ఏదైనా మీటింగ్స్ ఉన్నా యాంగ్జైటీ వల్ల మోషన్ రావడం, ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ కొంతమంది పేషెంట్స్లో ఏంటి? కాన్స్టిపేషన్ అండ్ డయేరియా క్రానిక్గా ఆల్టర్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, మళ్ళీ లేటర్ ఆన్ కొన్ని రోజులు డయేరియా ఉంటుంది, ఇది ఆల్టర్ అవుతూ ఉంటుంది. అలాంగ్ విత్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ కూడా ఉంటుంది, తేల్పులు రావడం, పుల్లటి తేల్పులు రావడం, అండ్ జీఈఆర్డీ అని కూడా అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. దీంట్లో ఏంటి? మన ఫుడ్ ఏదైతే ఉందో నోట్లోకి వచ్చినట్టు ఫీలింగ్ రావడము, ప్రాపర్ స్ఫింక్టర్ క్లోజర్ అవ్వలేదు అంటే గ్యాసెస్ సెక్రేషన్ ఎక్కువ అయిపోయి ఫుడ్ అనేది మనకి నాజియా ఫీలింగ్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇవి చాలా కామన్గా చూస్తుంటాం. ఛాతీలో మంట, కడుపులో మంట కూడా చాలా కామన్గా చూస్తుంటాం. అలాంగ్ విత్ దీస్ ఏమవుతుంది? డయేరియా కాన్స్టెంట్గా రన్ అయింది అన్నప్పుడు ఏంటి? వెయిట్ లాస్ ఎక్కువగా అవుతుంది, ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతారు, వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ సిమ్టమ్స్ మీకు రన్ అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటాం, మనకి స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నా మనం మెంటల్లీ పర్ఫామ్ చేయలేం, మార్నింగ్ ఏదైనా వర్క్ వెళ్ళినా కానీ, మీటింగ్స్లో కానీ. అండ్ వాళ్ళు ఏంటి? చాలా లోగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్ అనేది కికింగ్ అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవి గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. ఒకే పేషెంట్కి ఉండాలని గ్యారంటీ ఏం లేదు. కొంతమంది కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కొంతమందికి డయేరియా ఉండొచ్చు, అండ్ కొంతమందికి ఆల్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో డాక్టర్, మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి చాలా మంది వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు, ఫార్మసీకి వెళ్ళి వాళ్ళే ఇలా కాన్స్టిపేషన్ లేదంటే డయేరియా ఇట్లా చెప్పి మెడిసిన్ తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది వేడి చేసి ఇలా అవుతుందని కూడా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అలా ప్రొలాంగ్ చేయటం వల్ల, లాంగ్ టర్మ్ అది కంటిన్యూ చేయటం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్లీ ఒక డిసీజ్ వచ్చింది, దాన్ని ట్రీట్ చేయలేదు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, దాన్ని మనం కాంప్లికేషన్ అంటాం. ఇప్పుడు గ్యాస్ మెడికేషన్ వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 mg కానీ 40 mg కానీ 20 mg కానీ 20 mg కానీ వేసుకుంటూ ఉన్నారు, అది లాంగ్ టర్మ్లో రన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే మెడిసిన్ వేసుకుంటూ ఉన్నారు, లాంగ్ టర్మ్లో రన్ అయినాక ఏంటి? ప్రాబ్లం అనేది పెరగడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారో అది నెక్స్ట్ డోస్కి వెళ్ళాలనే అర్జ్ అనేది ఉంటుంది బాడీకి. ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఏంటి? ప్రాబ్లం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. సో సర్టన్ ఐబిఎస్ కాంప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే కాన్స్టిపేషన్ అనేది మెయిన్ కాజ్ అని మనం చెప్పుకున్నాం, అంటే మెయిన్ సిమ్టమ్ మనం చెప్పుకున్నాం. కాన్స్టిపేషన్ లాంగ్గా రన్ అయినప్పుడు ఏమవుతుంది? పైల్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్ హార్ట్ స్టూల్ రెక్టమ్ రీజన్ నుంచి బయటికి వస్తుంది అంటే స్కిన్ అనేది రప్చర్ అయ్యి పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా అయ్యే అవకాశాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పైల్స్ చూసుకుందాం. పైల్స్ వస్తే ఏమవుతుంది? బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. లాంగ్ టర్మ్ బ్లీడింగ్ రన్ అయింది అన్నప్పుడు అనీమిక్ లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే బ్లడ్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బాడీలో బ్లడ్ అనేది తగ్గడం ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అనీమిక్ అవుతే ఏమవుతుంది? బ్లడ్ లాస్ ఉన్నప్పుడు ఏంటి? ఇచ్చింగ్ రావడం, బ్లడ్ లెసెస్ రావడం, అండ్ సర్టన్ అదర్ అబ్నార్మాలిటీస్ కూడా లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫిజర్స్, ఫిస్టులా వల్ల ఏమవుతుందంటే, ఫిస్టులా అంటే ఏంటంటే మీకు ఒక ట్రాక్లో యాప్సిస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. యాప్సిస్ అంటే పస్ ఫిల్డ్, చీములాగా కూడుకుపోయి ఉంటుంది. సో ఎక్కడైనా బాడీలో పస్ ఫార్మేషన్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది? బాడీలో సర్టెన్ డెఫిషియన్సీస్ రావడం, నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, వెయిట్ లాస్ అవ్వడం, విత్ సర్టెన్ అదర్ కాంప్లికేషన్స్ మనం చూసుకోవచ్చు.
ఫిస్టులా ఈజ్ ఆల్సో మనకి సివియర్ ప్రాబ్లమ్ అనేది చెప్పుకోవచ్చు. ఫిస్టులా వచ్చిన వాళ్ళకి ఏంటి, మోషన్ అనేది ఫిస్టులా ట్రాక్ ఓపెనింగ్ నుంచి బయటికి రావడం, సివియారిటీ ఎక్కువగా ఉండడం, పెయిన్ సివియర్గా ఉండడం, స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉండడం మనం చూసుకుంటూ ఉంటాం. అండ్ ఐబిఎస్ ఐబిడికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐబిడి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనమాట. ఐబిడి మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. సో అది డిసీజ్ మాత్రమే, సిండ్రోమ్ కిందకి మనం కన్సిడర్ చేయం. దాంట్లో అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ ఉంటుంది. సో దీన్ని మనం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఐబిడిలో ఏంటంటే సివియరిటీ ఎక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అది కొంచెం పాథలాజికల్ చేంజెస్ కూడా మనకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐబిడి ఐబిఎస్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాపర్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ డాక్టర్, ఐబిఎస్ అండ్ గ్యాస్ట్రైటిస్ రెండు కూడా ఒకేసారి ఒకటే పేషెంట్లో చూసే సందర్భాలు ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ ఇస్ సిమ్టమ్ ఆఫ్ ఐబిఎస్. ఇప్పుడు ఐబిఎస్ సిమ్టమ్స్ మనం చూసుకున్నట్టయితే కాన్స్టిపేషన్, డయేరియా అని చెప్పుకున్నాం, అండ్ గ్యాస్ట్రైటిస్ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. సో రెండు ప్రెజెంటేషన్స్ ఒక పేషెంట్లో వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. లాంగ్ టర్మ్లో రన్ అయినప్పుడు అది ఐబిఎస్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి జిఆర్డి ఉండొచ్చు, సర్టన్ అదర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అల్సర్స్లో కూడా టైప్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండ్ డియోడినల్ అల్సర్స్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ పేషెంట్స్కి ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ డియోడినల్ అల్సర్స్ పేషెంట్స్లో ఏమవుతుంది, ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ పేషెంట్ ఏం చేస్తారు, ఫుడ్ తిన్నాక బెటర్ అవుతుంది అని చెప్పి కాన్స్టెంట్గా తింటూ ఉంటారు అండ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ డియోడినల్ అల్సర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ తింటే పెయిన్ వస్తుంది అనే భయానికి ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు, న్యూట్రియన్స్ డెప్లీట్ అవుతూ ఉంటాయి, వెయిట్ లాస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రాపర్ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ డాక్టర్, అసలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఐబిఎస్ అండ్ అలానే గ్యాస్ట్రైటిస్? ఎస్, డెఫినెట్లీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సర్టన్ లైఫ్ స్టైల్లో మనం రన్ అవుతున్నాము అన్నప్పుడు సర్టన్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడే కొన్ని డిసీజెస్కి దూరంగా ఉండడం జరుగుతుంది. సో ఐబిఎస్కి దూరంగా ఉండాలంటే ప్రాపర్ డైజెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువగా, అంటే గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు అండ్ టీ కాఫీస్ తాగుతూ ఉంటారు ఎంటీ స్టమక్లో. సో అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎంటీ స్టమక్లో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ రన్ అవ్వకుండా ఉండాలి. అండ్ ఫుడ్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా చూసుకోవాలి. టీ కాఫీస్ అనేవి ఎంటీ స్టమక్లో అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ స్పైసీ ఫుడ్ కానీ మసాలా ఫుడ్స్ కానీ ఇంటేక్ అనేది కొంచెం తగ్గించడం చేయాలి. అండ్ ఆయిల్స్ ఏవైతే రీయూజ్ చేస్తున్నారో అది కొంచెం తగ్గించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. కాన్స్టెంట్ సిట్టింగ్, ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, కాన్స్టెంట్ సిట్టింగ్ వల్లనే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో కాన్స్టెంట్ సిట్టింగ్ లేకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. మార్నింగ్ వాక్స్కి వెళ్ళడం కానీ. అండ్ ఐబిఎస్ ఈజ్ మోస్ట్లీ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు యువర్ బాడీ, లేకపోతే ఫిజికల్ స్టేట్కి కాదు, మెంటల్లీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యోగా కానీ మెడిటేషన్ కానీ ఆప్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ స్ట్రెస్ మేనేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ పీచు పదార్థాలు అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. పీచు పదార్థాలు అంటే క్యారెట్స్ కానీ, బీట్రూట్ కానీ, ఫైబర్ ఇంటేక్, ఇలా బ్రోక్లీ కానీ ఇలాంటి కాన్స్టెంట్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 3 to 4 liters ఇన్ అ డే మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐబిఎస్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి, ఫుడ్ తినేటప్పుడు ఏంటి మధ్య మధ్యలో వాటర్ తాగకుండా ఫుడ్ తిన్న తర్వాత ఒక ½ an hour తర్వాత వాటర్ ఇంటేక్ తీసుకోవడం మీకు హెల్ప్ అవుతుంది ఐబిఎస్లో. అండ్ మసాలా ఫుడ్ అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఓకే. అండ్ డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఐబిఎస్ అలానే గ్యాస్ట్రైటిస్కి సంబంధించిన పేషెంట్స్ ఎంత ఎర్లీగా కన్సల్టేషన్కి వస్తున్నారు? బికాజ్ మనం చాలా అవేర్నెస్ కల్పిస్తున్నాం కాబట్టి ఇన్ దట్ వే. ఎస్, డెఫినెట్లీ మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ రావడం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఐబిఎస్ గురించి అవేర్నెస్ అనేది పెరిగింది. ఐబిఎస్ ఈజ్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఓన్లీ డైజెస్టివ్ చేంజెస్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, మెడికేషన్ అనేది వాడుతున్నారు. వెన్ ఎవర్ ద ఫీలింగ్ డిప్రెస్డ్, ఏదైనా యాంగ్జైటీ కిక్కిన్ అయినా కానీ, డిప్రెషన్ కంటెంట్ కిక్కిన్ అయినా కానీ ఏం చేస్తున్నారు, డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు రీసెంట్గా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ రావడం చూస్తున్నాం. హోమియోపతిలో ఏంటంటే అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చూసుకున్నట్టయితే హోమియోపతిలో ఏంటి, నాట్ ఓన్లీ ఫిజికల్ స్టేట్, మెంటల్ స్టేట్, సైకలాజికల్ లెవెల్స్ కూడా బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ వచ్చాడు విత్ ఐబిఎస్ అంటే ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ ఏమున్నాయి, పాస్ట్ హిస్టరీలో ఎలాంటి డిసీజెస్ తో బాధపడ్డాడు, అండ్ ఏమేమి మెడికేషన్ వాడారు, అండ్ మెంటల్ స్టేట్ ఎలా ఉంది, ఇవన్నీ నోట్ చేసుకుని డిసీజ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. దీన్ని కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అంటాం. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే జీనోమిక్ లెవెల్లో మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఆ టెండెన్సీ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్కి మీరు మెడిసిన్ వాడుతున్నారు అన్నప్పుడు సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఉంటుంది.
బట్ ఆఫ్టర్ 3 months కానీ 6 months కానీ మెడిసిన్ ఆపినాక మళ్ళీ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అలా ట్రిగర్ అవ్వకుండా ఉండడానికి హోమియోపతి విల్ హెల్ప్ యూ, ఎందుకంటే టెండెన్సీ అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి. సో ఫుడ్ ఇంటేక్ మేనేజ్మెంట్ చేసుకుంటూ అలాంగ్ విత్ దట్ హోమియోపతిక్ మెడిసిన్ వాడుకుంటూ పేషెంట్ వచ్చాడంటే నాట్ ఓన్లీ మెడిసిన్స్ కాకుండా ఇప్పుడు ఏదైనా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేనేజ్మెంట్ కూడా చెప్తూ ఉంటాం, ఏమేమి ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి, ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తాం. కాబట్టి పేషెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ 1 month కానీ 2 months కానీ రీసెంట్గా వస్తే ఫాస్ట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. కొంచెం లాంగ్ డ్యూరేషన్ మెడిసిన్ వాడినప్పుడు ఏంటంటే టెండెన్సీ రిమూవ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా మీరు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి డాక్టర్ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు? ఎస్, డెఫినెట్లీ మెడిసిన్ తీసుకున్నప్పుడు టైమింగ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 2-3 days తీసుకున్నాం ఆపేసాము అంటే టెండెన్సీ అనేది రిమూవ్ అవ్వదు. సో ఎవ్రీడే మెడికేషన్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే ఆ డిసీజ్ అనేది రూట్ కాజ్లా క్లియర్ అవుతుంది. ఆ డిసీజ్ ఎందువల్ల వచ్చింది అనే రూట్ కాజ్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది కాబట్టి మీరు కాన్స్టెంట్గా మెడిసిన్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ వాకింగ్ కానీ, యోగా కానీ, ఫుడ్ ఇంటేక్ టైంకి తీసుకోవడం కానీ, స్లీప్ సైకిల్ కూడా మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ టైమింగ్ ఆఫ్ స్లీప్ లేదు అన్నప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ అనేది ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. వన్స్ స్లీప్ వల్ల గ్యాస్ట్రిక్ ట్రిగర్ అయింది అంటే అల్సర్స్ ఫార్మేషన్ కానీ, లేకపోతే పైల్స్ ఫార్మేషన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా సర్టన్ ఒక్క డిసీజ్ నుంచి ఇంకో డిసీజ్కి టర్న్ అవ్వకుండా మీరు కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, మేనేజ్మెంట్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడికేషన్ లాంటివి వాడుకుంటూ మీరు ఫర్దర్గా వెళ్ళినప్పుడు ఇలాంటి డిసీజెస్కి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఐబిఎస్కి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉండవు. పైన మీరు ఎన్ని టెస్ట్ చేసినా, ఎండోస్కోపీ చేసినా, కొలోనోస్కోపీ చేసినా కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో ఏంటి, ప్రాపర్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక డిసీజ్ వచ్చింది అంటే దాన్ని సిమ్టమాటిక్గా రిలీఫ్ చూసుకోవడానికి మీరు ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్ తీసుకోకుండా ప్రాపర్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు ఆ డయాగ్నోసిస్ ఏంటి అనేది రూల్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు మేనేజ్మెంట్ చేసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్స్కి లీడ్ అవ్వకుండా ఉంటారు. అండ్ డాక్టర్ ఐబిఎస్ గ్యాస్ట్రైటిస్లో ఖచ్చితంగా ఈ ఫుడ్ తినొద్దు, ఖచ్చితంగా అవాయిడ్ చేయాలన్న ఫుడ్ ఏముంటుంది? ఎస్, మసాలా ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ తీసుకున్నా కానీ ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా ప్రాపర్లీ ఇంట్లో కుక్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి. అండ్ గ్యాసెస్ సెక్రీషన్స్ ఎక్కువగా అవ్వకుండా చూసుకోవాలి. వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. లైక్ ఎంటీ స్టమక్లో టీ, కాఫీ మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, గ్యాసెస్ సెక్రీషన్స్ అనేవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అసిడిక్ ఫుడ్ తీసుకుంటున్నారు ఎంటీ స్టమక్లో అన్నప్పుడు సెక్రీషన్స్ ఎక్కువైపోయి తేల్పులు రావడం, ఇప్పుడు అందరికి అలవాటు ఎంటీ స్టమక్లో టీ, కాఫీలు తాగడం, మెయిన్లీ ఫీమేల్స్కి. సో అలా తీసుకున్నప్పుడు ఇనీషియల్గా ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో అది రన్ అవుతూ ఉంటుందో ఆ లేయర్స్ అనేది డిప్లీట్ అవ్వడం అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పైలప్ అవ్వడం జరుగుతుందో లేటర్ ఆన్ ఈ డిసీజెస్కి ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ డాక్టర్ ఫాలోఅప్స్కి ఎప్పుడెప్పుడు రావాల్సి ఉంటుంది? ఎస్, డెఫినెట్లీ మంత్లీ ఫాలోఅప్స్ ఉంటాయి. ఇఫ్ అ పేషెంట్ ఇస్ బెటర్ మంత్లీ ఫాలోఅప్స్ ఇస్తూ ఉంటాం. మీరు మెడిసిన్ వాడుతున్నారు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, యూ విల్ ఫీల్ బెటర్, ఎలాంటి సిమ్టమ్స్ అనేవి రావు, కానీ కొంచెం డ్యూరేషన్ వరకు వాడాలి. ఎందుకంటే హోమియోపతిలో కాంప్లిమెంటరీ డోసెస్ అనేవి కూడా ఉంటాయి. సర్టన్ మెడికేషన్ కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు దాని టెండెన్సీ అనేది రిమూవ్ అవుతుంది. బట్ ఇఫ్ అట్ ఆల్ అ పేషెంట్ ఈజ్ నాట్ బెటర్ మెంటల్లీ, వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ నీడెడ్ ఉంది అంటే ఎవ్రీ 15 days పేషెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 15 daysకి వచ్చినప్పుడు ఏంటంటే మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, మేనేజ్మెంట్ చెప్పడం జరుగుతుంది, అండ్ లేటర్ ఆన్ మెడికేషన్ అనేది కొంచెంగా తగ్గియడం జరుగుతుంది. ఓకే, అండ్ డాక్టర్ మీరు ఫస్ట్ ఐబిఎస్లో చాలా రకాల డిసీజెస్ చెప్పారు కదా, సో వాటిలో ఎక్కువ ఏది చూస్తూ ఉంటారు మీరు? ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ మనం చూస్తూ ఉంటాం అండ్ డయేరియా. సో ఎక్కువగా ఐబిఎస్తో బాధపడే వాళ్ళు ఫస్ట్ మెయిన్ సిమ్టమ్ డయేరియా. వాళ్ళు తిన్న వెంటనే మోషన్ పాస్ అవుతుంది, తినేటప్పుడు కూడా అసలు ఆగట్లేదు, వాష్రూమ్కి రష్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ మార్నింగ్ కూడా బెడ్ నుంచి లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఆ అర్జెన్సీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేచిన వెంటనే నేచర్ కాల్స్ ఆర్ వెరీ కామన్, బట్ లేచిన వెంటనే మీకు రష్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ తట్టుకోలేకపోతున్నారు అన్నప్పుడు అది ఐబిఎస్ సింటమ్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎక్కువగా డయేరియా చూస్తూ ఉంటాం అండ్ కొంతమందిలో కాన్స్టిపేషన్ కూడా చాలా కామన్గా ఉంటుంది. అండ్ ఇవి రెండితో పాటు గ్యాస్ట్రైటిస్ కూడా వెరీ కామన్, ఎందుకంటే మోషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అన్నప్పుడు గ్యాసెస్ కూడా ఎక్కువగా సెక్రెట్ అయ్యి గ్యాస్ట్రైటిస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ లీడ్ చేసేది మీకు ఐబిఎస్కి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఓకే, అండ్ డాక్టర్ పేగుపూత అనేది కూడా వింటూ ఉంటాము. సో పేగుపూత అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అంటారా, ఇందులో ఏమైనా ఇంక్లూడబుల్ అంటారా?
పేగుపూత ఇస్ డిఫరెంట్ అన్నమాట. దీంట్లో ఏంటంటే పొరలుగా లేయర్స్ ఉంటాయి మన స్టమక్ లో. లేయర్స్ డిప్లీట్ అయినప్పుడు అల్సర్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అల్సర్ ఫార్మేషన్ అంటే గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. అల్సర్స్ ఉన్నప్పుడు సివియర్ పెయిన్ రావడం, లేకపోతే మంట రావడం, తేల్పులు రావడం, ఫుడ్ నోట్లో రావడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. ఒక డైజెస్టివ్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అయింది అన్నప్పుడు సిమ్టమ్స్ కొన్ని సిమిలర్ గా ఉంటాయి, బట్ దాని డయాగ్నోసిస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అయినా, కాన్స్టిపేషన్ అయినా, డయేరియా అయినా, జీఈఆర్డీ అయినా, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యేదే మీకు ఐబిఎస్లో చూస్తాం. బట్ అవి సెపరేట్గా సర్టన్ డిసీజెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇవి ఓవరాల్ వచ్చి సైకలాజికల్గా ఎఫెక్ట్ అయినప్పుడు దీన్ని ఐబిఎస్ కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ పాథలాజికల్ చేంజెస్ ఎలాంటివి ఉండవు, సో ఓన్లీ సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ మాత్రమే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సమీర గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.